1912 సంవత్సరం ఏప్రిల్ నెలలో అట్లాంటిక్ ఓషన్లో టైటానిక్ షిప్కి జరిగిన ప్రమాదం గురించి మనకందరికీ తెలుసు. అయితే బేసిక్గా ఈ షిప్కి వాళ్ళు పెట్టిన పేరేంటి, అన్సింకబుల్ ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్ అని పేరు పెట్టడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ దాని యొక్క మొదటి ప్రయాణంలోనే అది నీటి లోపల మునిగిపోయింది. పెద్ద ఐస్బర్గ్ను గుద్దేసి ఆ షిప్కి ప్రమాదం జరగడం వల్ల ఆ షిప్ కంప్లీట్గా నీటి లోపలికి వెళ్ళిపోయింది. చాలామంది చనిపోయారు కూడా. అయితే ఈ అన్సింకబుల్ అనే కాన్సెప్ట్ బేసిక్గా అప్పటి నుంచే ప్రజల మైండ్లో చాలా కాన్స్టెంట్గా నడుస్తూ వచ్చింది. అంటే ఒక షిప్ని మనం తయారు చేసినట్టయితే అది ఏమాత్రం నీటిలో మునగని విధంగా కనుక ఉన్నట్టయితే దాన్ని మనం చాలా గొప్పగా ప్రజలకు ప్రజెంట్ చేయొచ్చు. అండ్ దానికంటే సేఫెస్ట్ షిప్ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా పీపుల్ యొక్క మైండ్లోకి అయితే వచ్చాయి. అయితే ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక బ్రిటిషర్ నిజంగా ఒక షిప్ని నీటిలో ఏమాత్రం మునిగిపోని విధంగా తయారు చేయాలనుకున్నాడు. అయితే బేసిక్గా అతను ఆ షిప్ని తయారు చేయాలనుకున్నది టైటానిక్ లాగా ఐస్బర్గ్ని గుద్దినప్పటికీ కూడా తట్టుకునే విధంగా కాదు. ఏకంగా ఒక ఐస్బర్గ్తోనే ఆ షిప్ని తయారు చేయాలనుకున్నాడు. అసలు ఒక షిప్ని ఐస్బర్గ్తో ఎలా తయారు చేయొచ్చు అనే క్వశ్చన్ అయితే మీకు వస్తూ ఉంటుంది కదా. సో దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది నిజంగా జరిగింది కూడా. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా, కేవలం ఒక క్రేజీ పర్సన్ మాత్రమే క్రేజీ ఐడియాస్ని క్రియేట్ చేయగలడు అని అన్నాడు. ఇంతగా ఆ మహానుభావుడు ఎవరు అనుకుంటున్నారా? అది నేనే. యాక్చువల్గా ఒక ఐస్బర్గ్తో షిప్ను తయారు చేయొచ్చు అనే ఆలోచన చాలా క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జీనియస్ థింగ్ కూడా. జాఫ్రీ పైక్ అనే ఒక పర్సన్ 1893 సంవత్సరంలో లండన్లో జన్మించాడు. అండ్ చిన్న వయసులోనే అతను తన పేరెంట్స్ని కోల్పోయాడు. 10 ఏళ్ల వయసులోనే అతని పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెందిన బాగా డబ్బున్న ఒక పర్సన్ అతన్ని తనతో పాటుగా తీసుకొని వెళ్ళి పెంచుకోవడం జరిగింది. అలాగా చాలా ఏళ్ల పాటు అతని దగ్గరే పెరిగాడు. కాకపోతే ఏంటంటే ఇతనిలో ఉన్న జీనియస్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ అది సాధ్యమయ్యేది కాదు. అయితే పైక్ ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడానికని వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఏర్పడింది. సో ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక అతను జర్నలిస్ట్గా పనిచేస్తూ జర్మనీకి ఇంటెలిజెన్స్ని అందిస్తూ ఉండేవాడు ఆ ప్రాంతం నుంచి. బట్ పైకి దరిద్రం బాగోగా అతను దొరికిపోయాడు. ఆ తర్వాత అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. రూహ్లెబెన్ POW క్యాంప్లో ఉంచారు అతన్ని. బట్ అతను అక్కడి నుంచి కూడా తప్పించేసుకున్నాడు. చాలా నెలల పాటు ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎస్కేప్ ప్లాన్ అయితే అతను ఆచరించి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. బేసిక్గా అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా, సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ ఉపయోగించి అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, పెట్రోలింగ్ గార్డ్స్, వీళ్ళ యొక్క కళ్ళు కనబడకుండా చేశాడు. అంటే బ్లైండ్ అయిపోయేటట్టుగా చేశాడు. సో వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం జరుగుతుందో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో అతను అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్న పెరిమీటర్ ఫెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దూకేసి అక్కడ నుంచి తప్పించేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అండ్ తన యొక్క ఇన్వెంట్ అండ్ ఇవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. అంటే బేసిక్గా అతను ఎక్కడున్నా కూడా ఏదో ఒకటి చేయాలనే కుతూహలం ఉంటుంది కదా, దాన్ని అయితే మాత్రం ఎవరు ఆపలేరు కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే మొదటి ప్రపంచ యుద్ధం టైంలోనే పైకి బేసిక్గా చాలా రకాల ఆలోచనలు వచ్చాయి. అండ్ వాటన్నిటిని కూడా మనీ కింద మార్చుకునే ప్రయత్నం చేశాడు. అంటే వాటన్నిటిని కూడా మనీ మేకింగ్ స్కీమ్స్గా మార్చాడు. బేసిక్గా కమోడిటీస్ మార్కెట్ని అతను ఆ టైంలో చాలా బాగా స్పెక్యులేట్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్ని అయితే చాలా ఎగ్జాక్ట్గా జెన్యున్గా జరిగాయి కూడా. ఆ తర్వాత నాజీ జర్మనీకి వ్యతిరేకంగానే అతను ఒక క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. అంటే యాంటీ సెమిటిజం యొక్క రైజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదని అతను క్యాంపెయిన్ అయితే చేశాడు. బట్ అది అతనికి పెద్దగా పేరేమీ తీసుకురాలేదు. కాకపోతే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది ఆ టైంలోనే. అండ్ అతనిలో ఉన్న క్యూరియస్ నేచర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బయటకు వచ్చిందనమాట. 1940వ సంవత్సరంలో నార్వే యొక్క ఇన్వేషన్ జరిగిన తర్వాత
పైకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఈ యుద్ధంలో వాళ్ళకి ఐస్ కారణంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. బేసిక్గా యూరప్ సంవత్సరంలో 5 నెలల పాటు 70% ల్యాండ్ కంప్లీట్గా ఐస్ కిందే ఉంటుంది. అండ్ ఆ టైంలో ఎల్ఐస్కి ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. దానికి తగ్గ మిలిటరీ వెహికల్ వాళ్ళ దగ్గర లేదు. అంటే ఆ ఐస్ మీద ట్రావెల్ చేయగలిగే, ఆ ఐస్ మీద యుద్ధం చేయగలిగే కైండ్ ఆఫ్ వెహికల్స్ అయితే వాళ్ళ దగ్గర లేవు. ట్యాంక్స్ ఉన్నాయి కానీ అవి స్నోలో చాలా స్లగ్గిష్గా ఉంటాయి అండ్ ఐస్ మీద ఏమో చాలా స్లిప్పరీగా ఉంటాయి. సో వాటి మీద ట్రావెల్ చేయడం లేదంటే యుద్ధం చేయడం ఇవేవి కూడా కరెక్ట్ కాదు. సో అందుకోసమని ఇతను ప్రాజెక్ట్ ప్లగ్ని అయితే స్టార్ట్ చేశాడు. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ పూర్తి స్థాయిలో ఆచరణలోకి అయితే రాలేదు. బేసిక్గా ఆ టైంలో పైకి ఏం చేశాడంటే కొన్ని స్క్రూ ప్రొపల్లెడ్ వెహికల్స్ గురించి ప్రపోజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ వెహికల్స్ పెద్దగా ఏమి ఉండవు, చిన్నగానే ఉంటాయి. కాకపోతే వాటి యొక్క కింద భాగంలో ఏంటంటే లైట్ వెయిట్ స్క్రూ లాంటి సిలిండర్స్ ఉంటాయి అండ్ దాని యొక్క పై భాగంలోనేమో మొబైల్ పర్సనల్ క్యారియర్స్ ఉంటాయి. అంటే వాటి లోపల పీపుల్ ఉంటారు, వాటితో యుద్ధం చేయొచ్చు. సో మిగతా ట్యాంకుల్లాగే ఉంటాయి ఇవి కూడా. కాకపోతే ఏంటంటే వీల్స్కి బదులుగా ఇవి కనబడుతూ ఉంటాయి మనకి. అయితే బేసిక్గా ఆ సిలిండర్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటాయి. సో అలా తిరగడం వల్ల వెహికల్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి. సో ఐస్ మీద ట్రావెల్ చేసినా లేదంటే స్నో మీద ట్రావెల్ చేసినా కూడా ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇవి చాలా బెటర్ అని అయితే చాలామంది అనుకోవడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ బ్లాక్లో ఉన్న ఈ వెహికల్స్ని కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఒక స్పెషల్ ఫోర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అండ్ వాటి త్రూ ఎనిమీ టెరిటరీస్లోకి ఎస్పెషల్లీ వింటర్లో వెళ్ళి వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేయచ్చు అని అయితే ప్లాన్ వేయడం జరిగింది. 1-2 బ్రిడ్జ్లు పేల్చినా చాలు, లేదంటే ట్రైన్ ట్రాక్స్ డ్యామేజ్ చేసినా చాలు కదా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే. సో ప్రాజెక్ట్ బ్లాక్ని ఫస్ట్ ప్రజెంట్ చేసిన టైంలో చాలామంది మేబీ ఇది నిజంగానే పనిచేస్తుంది అని అనుకోవడం జరిగింది. అండ్ ఆ టైంలో విన్స్టన్ చర్చిల్ కూడా దీని గురించి ఏమని చెప్పాడంటే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్లో బేసిక్గా ఇలాంటి దాన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు, ఇక మీద చూడలేము అని కూడా చెప్పడం జరిగింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కమర్షియల్గా ఆచరణలోకి రాలేదు. ఎందుకంటే అప్పటికే కొన్ని వీజల్ పర్సనల్ క్యారియర్స్ని కెనీడియన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇవి స్నో మీద బెటర్గానే మూవ్ అవుతున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐస్ మీద కూడా బెటర్గానే ముందుకు వెళ్తున్నాయి. సో వీటిని తయారు చేయాలి అనే ఆలోచన ఎవరికి రాలేదు అండ్ మళ్ళీ వీటి మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకులే అనే ఆలోచన కూడా చాలామందికి అయితే వచ్చింది. అయితే 1912లో పైకి మళ్ళీ ఆగిపోకుండా తన అటెన్షన్ని ఇంకొక కోల్డ్ వెదర్ ప్రాబ్లం వైపు టర్న్ చేశాడు. అదేంటంటే ఆర్కిటిక్ ఓషన్లో ఈ ఐస్ కారణంగా చాలా వరకు షిప్స్ ఎంటర్ అవ్వలేకపోతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐస్ కారణంగా షిప్స్ యొక్క హల్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నీటి లోపలికి మునిగిపోతూ ఉంటాయి కూడా. సో దీనికి పైకి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాడు. అదేంటంటే మనం పూర్తిగా ఐస్తోనే ఒక షిప్ని తయారు చేయొచ్చు కదా. సో ఒక షిప్ని మనం ఐస్తో తయారు చేసినట్టయితే నార్మల్ షిప్ల కంటే మనం దీన్ని చాలా తక్కువ కాస్ట్తో తయారు చేసుకోవచ్చు అండ్ ఇవి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ అని తెలియజేయడం జరిగింది. బేసిక్గా పైకి చెప్పిన కాన్సెప్ట్ విన్స్టన్ చర్చిల్కి కానీ లేదంటే లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్కి కానీ వీళ్ళిద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అప్పట్లో మౌంట్ బ్యాటన్ స్పెషల్ ప్రాజెక్ట్స్ గ్రూప్ యొక్క హెడ్గా కూడా ఉంటున్నాడు కదా. అయితే ఇది కొంచెం మ్యాడ్నెస్ లాగా కూడా అనిపించింది వాళ్ళకి. కానీ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇది డెఫినెట్గా గేమ్ చేంజింగ్ మూవ్ అవుతుంది అని అనుకోవడం జరిగింది. గేమ్ చేంజింగ్ ఓకే, బట్ గేమ్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేవీ వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు షిప్పులు తయారు చేస్తున్నారు కదా. వాటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవన్నీ కూడా కంప్లీట్గా స్టీల్ షిప్స్. వాటన్నిటిని ట్రై చేశారు, టెస్ట్ చేశారు. 1940లలో ఎల్ఐస్ ఒక టైట్ స్పాట్లో ఉన్నారు. అంటే అట్లాంటిక్ ఓషన్ ఏమో బేసిక్గా యుద్ధ వాతావరణంతో నిండిపోయింది అండ్ జర్మన్ యూబోట్స్ ఏమో సప్లై లైన్స్ దగ్గర హ్యావోక్స్ని క్రియేట్ చేస్తున్నాయి అండ్ మర్చెంట్ షిప్స్ని ముంచేస్తున్నాయి. సో ఎసెన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ వరకు రావట్లేదు. సో అందువల్ల ఎల్ఐస్కి యూబోట్ అసాల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక స్పెషల్ కాన్వే అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక షిప్ని కాపాడుకోవడానికి చాలా షిప్పుల్ని తోడించి పంపాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. సో ఆ టైంలో వాళ్ళకున్న డిఫెన్స్ వెపన్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. బేసిక్గా ఇవి చాలా అంటే చాలా పవర్ఫులే, కానీ వీటిని తయారు చేయాలంటే చాలా కాస్ట్ కూడా ఎక్కువ అండ్ వీటి యొక్క అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. అండ్ వీటిని నిర్మించాలంటే మనకి కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? స్టీల్. అయితే అప్పట్లో ఈ రీసోర్స్ చాలా అంటే చాలా తక్కువగా అవైలబిలిటీలో ఉంది. ఎందుకంటే యుద్ధం కారణంగా ఇది ఎక్కువ దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే స్టీల్ ప్రొడక్షన్కి చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ కానీ లేదంటే లేబర్ కానీ లేదంటే టైం కానీ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ యుద్ధం టైంలో మనకి ఇవన్నీ కూడా దొరకవు. సో అదొక పెద్ద ప్రాబ్లం ఆ టైంలో. సో దీనికంటే ఒక ఎఫిషియెంట్ ఎకనామికల్ సొల్యూషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్న టైంలో జాఫ్రీ పైక్ యొక్క ఐడియా ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చింది అని చాలా మంది అటెన్షన్ గ్రాప్ చేసేటట్టుగా కూడా చేయడం జరిగింది. సో హైక్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్కి పెట్టిన పేరు ప్రాజెక్ట్ హబాకుక్.
సో బేసిక్గా పేరు చాలా వింతగా ఉంటుంది, బట్ ఏం చేయలేం. ఒక ఫ్లోటింగ్ ఐస్బర్గ్ ఫోర్ట్రెస్ని క్రియేట్ చేయాలి అనుకోవడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కింద పనిచేస్తూ ఉంటుంది. దీనికి ఈ పేరు పెట్టడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే ప్రాఫెట్ హబాకుక్ యొక్క పేరు మీదుగా ఈ పేరు అయితే పెట్టడం జరిగింది. అండ్ అతను కొన్ని మాటలు చెప్పడం జరిగింది. లుక్ ఓవర్ ద నేషన్స్ అండ్ సీ అండ్ బి అట్టర్లీ అమేజ్డ్ ఫర్ ఎ వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ యువర్ డేస్ దట్ యూ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ వారి టోల్డ్ అని చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఇతను ఏవైతే చెప్పాడో ఆ చెప్పిన స్టేట్మెంట్స్ ఈ ఐస్ షిప్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో అందుకని పైకి ఆ పేరు అయితే పెట్టడం జరిగింది. సో పైకి ఇమాజిన్ చేసుకుంది ఏంటంటే చాలా పెద్ద షిప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. అంటే మర్చెంట్ షిప్స్ కోసం, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క లాంచ్ ప్యాడ్ కోసం ఒక సేఫ్ రిఫ్యూజీ షిప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. అండ్ దాన్ని టార్పిడోస్ వచ్చి కొట్టినా కూడా అది మునిగిపోకూడదు అనుకున్నాడు. అండ్ అంతేకాకుండా అల్లైస్కి అట్లాంటిక్ ఓషన్లో జరుగుతున్న యుద్ధంలో హెల్ప్ అనేది జరగాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మొత్తం అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ వచ్చారు. అండ్ ఈ షిప్కి సంబంధించిన రీసెర్చ్ అనేది మొదలైంది. అండ్ ఒక పక్క యుద్ధం అనేది జరుగుతున్న ఎన్నో రకాల ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా మరొక పక్క దీని యొక్క నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం మొదలుపెట్టారు. అండ్ చాలా క్రూషియల్ థింగ్ ఏంటో తెలుసా, ఆ టైంలో టైమే. ఎందుకంటే ఒక పక్క యుద్ధం మీద ఫోకస్ చేస్తూ మరొక పక్క దీని మీద ఫోకస్ చేయడం అంటే బేసిక్గా టైంనే మనం ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఈ ప్రాజెక్ట్ మీద అయితే ఫోకస్ చేశారు. అండ్ మనుషులు ఎవరు చనిపోకూడదు, రీసోర్సెస్ ఏవి వేస్ట్ అవ్వకూడదు, దానికి తగ్గట్టుగానే డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని అయితే ముందు నుంచి కూడా పైకి మీద ప్రెషర్ పెడుతూ వచ్చారు. అయితే ఆ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల అండ్ టైం అనేది అంత ఎక్కువగా ఇవ్వకపోవడం వల్ల పైక్ అనుకున్నంత పర్ఫెక్ట్గా తన ఐడియాను అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయాడని చెప్పాలి. బేసిక్గా అతని యొక్క టీం యొక్క ఐడియా అయితే మాత్రం చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ అది కనుక పర్ఫెక్ట్గా జరుగుంటే యుద్ధం యొక్క సిచ్యువేషన్స్ కంప్లీట్గా మారిపోయేవేమో, బట్ అది జరగలేదు. బేసిక్గా అతను ఐస్తో ఎంత పెద్ద షిప్ తయారు చేయాలనుకున్నాడో తెలుసా, 1200 మీటర్ల పొడవున్న షిప్ని, అలాగే 590 అడుగుల వెడల్పున్న షిప్ని, అంటే 180 మీటర్ల వెడల్పున్న షిప్ని కూడా తయారు చేయాలనుకున్నాడు. 1200 మీటర్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ 4000 అడుగులు అనుకోండి. అంత పొడవైన షిప్ను అతను తయారు చేయాలనుకున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు తయారు చేయబడిన అతిపెద్ద షిప్ని కంపేర్ చేసి చెప్తా. ఆ షిప్ పేరు సీమైస్ జైంట్. ఇది 458 మీటర్లు ఉంటుంది. ఈఫిల్ టవర్ 300 మీటర్లు ఉంటుంది. ఆ తర్వాత పెట్రోనాస్ టవర్స్ అయితే 452 మీటర్లు ఉంటాయి. సో వీటికంటే పెద్దది ఇది 6 మీటర్లు ఎత్తు ఉంటుంది. బుర్జ్ ఖలీఫా 830 మీటర్లు ఎత్తు ఉంటుంది. సో దానికంటే పెద్ద షిప్ను అతను తయారు చేయాలనుకున్నాడు. అంటే మౌంట్ వెసువియస్ ఉంది కదా, ఆల్మోస్ట్ దానంత హైట్ ఉన్న షిప్ను అయితే తయారు చేయాలనుకున్నాడు అతను. సో బేసిక్గా అతను ఆలోచన అనేది చాలా పెద్దది. మేబీ ఒకవేళ అది జెన్యున్గా జరిగి ఉంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే స్టీల్ యొక్క కాస్ట్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఐస్ కాస్ట్ కేవలం 1%. అలాగే ఎనర్జీ కూడా కేవలం 1% మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది అది స్టీల్తో కంపేర్ చేసినట్టయితే. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి సొంతంగా ఐస్ తయారు చేయడం ఎందుకు, ఐస్ బర్గులు ఉన్నాయి కదా వాటిని వాడుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆలోచన కూడా వచ్చింది వాళ్ళకి. ఏవైతే ఐస్ బర్గ్స్ భూమి మీద ఉన్నాయో వాటిని కూడా వాడుకుందాం అనుకున్నారు. ఒక పెద్ద ఐస్ బర్గ్ని తీసుకొని దాన్ని సగం వరకు కట్ చేసి దానిపైన ల్యాండింగ్ స్ట్రిప్ వచ్చేలా చేసి దాని మీద షిప్ను పెట్టి దాని యొక్క లోపల భాగంలో చాలా స్పేస్ని క్రియేట్ చేసి దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ లేదంటే క్రూ మెంబర్స్ని కానీ పెట్టాలి అనుకోవడం జరిగింది. బట్ ఈ ఆలోచనతో 2 ఐస్బర్గ్ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ప్రాబ్లం నెంబర్ 1 ఏంటి అంటే సమ్మర్. బేసిక్గా సమ్మర్ వచ్చిందంటే ఐస్బర్గ్స్ ఏమైతే మనకు అందరికీ తెలిసిందే, అవన్నీ కూడా కరిగిపోతాయి. సో దానివల్ల దాని మీద షిప్ను పెట్టామంటే ఇంకా అది కరిగి దాంతోపాటు షిప్ కూడా మునిగిపోతాయి. అదో ప్రాబ్లం నెంబర్ 2 ఏంటంటే ఐస్బర్గ్స్లో అన్స్టేబుల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఒకవైపు ఐస్ ఎక్కువ ఉంటుంది, ఒకవైపు ఐస్ తక్కువ ఉంటుంది, బట్ చూడటానికి మొత్తం అంతా కూడా ఒకలాగే ఉంటుంది. సో దాని మీద మనం షిప్ను పెట్టినట్టయితే వెయిట్ ఎక్కువైపోయి అది పక్కకు పడిపోవచ్చు. అంతెందుకు కొంతమంది మనుషులందరూ కలిసి ఒక్కసారిగా ఐస్బర్గ్ని ఒక సైడ్కి నెడితే ఆ వైపు అంతా కిందకి వెళ్ళిపోయి దాని మీద ఉన్న షిప్ నీటి లోపల మునిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి రిస్క్ని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి పైకి కానీ అతని టీముని కానీ ఎవరు కూడా ఐస్బర్గ్ని వాడమని అయితే సజెస్ట్ చేయలేదు. వాళ్ళు కూడా ఆ డెసిషన్ నుంచి కంప్లీట్గా వెనక్కి అయితే వెళ్ళిపోయి ఐస్ని తయారు చేయాలనుకున్నారు. అయితే బేసిక్గా ఐస్కున్న వీక్నెస్ ఏదైతే ఉందో కరిగిపోవడం, లేదంటే ఎక్కువ వెయిట్ని కాయలేకపోవడం, ఇలాంటి వీక్నెస్లు ఉన్నాయి కదా. సో ఈ వీక్నెస్ని తప్పించడం కోసం ఒక కొత్త మెటీరియల్ని తీసుకొని వచ్చారు. ఆ మెటీరియల్ పేరు పైక్రేట్. బేసిక్గా ఈ మెటీరియల్ని వాళ్లే క్రియేట్ చేయడం జరిగింది. అందుకేనేమో అతని పేరు మీద కానీ దానికి ఆ పేరు అయితే పెట్టేశారు. బేసిక్గా వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ కారణంగా ఈ ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ క్రియేట్ అయింది. బేసిక్గా ఇటువంటి ఒక మెటీరియల్ని మనం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు, మేబీ ఇక మీద చూడలేము కూడా. ఎందుకంటే దీన్ని ఎవరు ఆచరణలోకి తీసుకురాలేదు కాబట్టి.
బేసిక్గా ఇది ఒక కొత్త మెటీరియల్. దీనిలో కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే దీంట్లో 86% వాటర్ ఉంటుంది, 14% సాడస్ట్ లేదంటే వుడ్ పల్ప్ ఉంటుంది. అంటే బేసిక్గా ఏదైనా చెక్కని చెక్కేటప్పుడు మనకి కొంత పల్ప్ వస్తుంది కదా, దాన్ని వుడ్ పల్ప్ అంటారు. సో దాన్ని యాడ్ చేస్తారనమాట. సో ఇవి రెండింటిని యాడ్ చేసి దీన్ని గడ్డ కట్టించడం ద్వారా ఈ మెటీరియల్ చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోయింది. అంటే దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి రీసెర్చర్స్ కానీ మిలిటరీ పీపుల్ కానీ అసలు కళ్ళు తేలేసి ఆశ్చర్యపోయారు. బేసిక్గా పైక్ దీన్ని చర్చిల్కి చూపించడం కోసం ఏం చేశాడు తెలుసా? చర్చిల్ తన యొక్క బాత్రూంలో స్నానం చేస్తున్న టైంలో అతని యొక్క బాత్ టబ్లో ఈ పైరేట్ని పడేశాడు. బేసిక్గా హాట్ బాత్ టబ్ అది. సో హాట్ బాత్ టబ్లో పైక్రేట్ని పడేసినప్పటికీ కూడా అది ఎంతకీ కరగలేదు. అది చాలా టైం తీసుకుంది, కొన్ని గంటల టైం తీసుకుంది అది కరగడానికి. సో చర్చిల్ దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. సో ఈ పైక్రేట్ ఏంటి ఇంత స్లోగా కరుగుతోంది, అండ్ దీని యొక్క కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే అది ఎక్కువ వెయిట్ని కాయగలుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. బేసిక్గా దీని స్ట్రెంత్ని మనం రెగ్యులర్ ఐస్తో కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువ. ఎందుకంటే నార్మల్ ఐస్ ఏంటి ఈజీగా కొడితే విరిగిపోతుంది, కానీ ఇది అలా కాదనమాట. చాలా రోబస్ట్ అండ్ షాటర్ రెసిస్టెంట్. మనం కత్తులతో కొట్టినా కూడా అంత ఈజీగా విరగదు ఇది. అలాగే ఇది బుల్లెట్లని తట్టుకోగలదు, ఈవెన్ గ్రెనేడ్స్ ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ని కూడా తట్టుకోగలదు. అంత కెపాసిటీని కలిగి ఉంటుందన్నమాట. దీనికి ఇంత కెపాసిటీ ఎలాగొస్తుందంటే దీని లోపల సాడస్ట్ ఉంది కదా, ఆ సాడస్ట్ అనేది లోపల ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాయి. సో అలా చేయడం వల్ల ఐస్ మొత్తం రీఇన్ఫోర్స్మెంట్కి గురవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా అది చాలా టఫ్గా అండ్ లెస్ ఫ్రాజైల్గా మారిపోతుంది అనమాట. సో అలాగా వీళ్ళు ఈ పైక్రేట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ పైక్రేట్ యొక్క మ్యాజిక్ ఈవెన్ మెల్టింగ్ మిషన్లో కూడా జరుగుతుంది. అంటే రెగ్యులర్ ఐస్ని మీరు తీసుకొని వచ్చి ఒక ఫ్లేమ్ టార్చ్ని తీసుకొని వచ్చి దాని మీద పెడితే అది ఒక 5 నిమిషాలకు కరిగిపోతుంది. కానీ దీనికి అలా కాదు, కనీసం ఒక 2-3 గంటల పాటు కంటిన్యూస్గా అలా టెంపరేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ పైక్రేట్ లోపల ఏదైతే సాడస్ట్ ఉందో అది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తూ దీనికి హై టెంపరేచర్స్కి విత్స్టాండ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఉన్న మెల్టింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు స్లో అయిపోతుంది. సో దీన్ని ఉపయోగించి మనం ఒక షిప్ని కనుక కట్టినట్టయితే ఎన్నో ఏళ్ల పాటు ఇది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. సో ఈ పైక్రేట్స్ యొక్క ప్రాపర్టీస్ని చూపించడానికి పైకి అతని యొక్క టీమ్ చాలా టెస్టులు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ని అండ్ కొంతమంది స్టాఫ్ని కూడా తీసుకొని వచ్చి ఒక నార్మల్ ఐస్ బ్లాక్ని ఒక పైక్రేట్ ఐస్ బ్లాక్ని కూడా తీసుకొని వచ్చి పెట్టి గన్తో షూట్ చేయించారు. చర్చిల్ ఐస్ని షూట్ చేస్తే అది వెంటనే ముక్కలైపోయింది, ఎందుకంటే దానికి అంత కెపాసిటీ లేదు కాబట్టి. కానీ చర్చిల్ పైక్రేట్ని షూట్ చేస్తే ఆ బుల్లెట్ పైక్రేట్ని తాకి సైడ్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వేరే ఆఫీసర్ కాళ్ళకు కూడా తగిలేసింది. అంతేగాని ఆ పైక్రేట్ని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా టఫ్ థింగ్ అని వాళ్ళకైతే అర్థమైంది. సో అందుకని కెనేడియన్ రాకీస్లో ఒక హిడెన్ ల్యాబ్ని అయితే ఏర్పాటు చేశారు అండ్ ఆ ప్రాంతంలో ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఐస్ మీద, సాడస్ట్ మీద, వీటన్నిటి మీద కూడా చేస్తూ అండ్ పైక్రేట్ని పర్ఫెక్ట్గా క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో బేసిక్గా ఆ ప్రాంతం అంతా కూడా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా ఐస్తోని అండ్ ఆ తర్వాత వుడెన్ డస్ట్తోని నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా ఆ షిప్ను తయారు చేయడానికి రీసెర్చ్లు అయితే చేస్తూ వచ్చారు అండ్ ఇదంతా కూడా ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా చేయడానికి అయితే ట్రై చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఎవరికైనా తెలిసినట్టయితే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందువల్ల ఆ ప్రాంతం అంతా కూడా సీక్రెసీతోని అండ్ సాడస్ట్తోని ఈ రెండింటితో కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. సో మెల్లిమెల్లిగా అతను ఏదైతే అనుకుంటూ వచ్చాడో ఆ ఆలోచన అంతా కూడా పూర్తిగా ఆచరణలోకి వచ్చే టైం అయితే వచ్చింది. బట్ ఆచరణలోకి రావడానికి ముందు వాళ్ళు ఒక ప్రోటోటైప్ని ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా ప్రోటోటైప్ అంటే ఇంకేం కాదు, ఆ పెద్ద షిప్కి ఒక స్మాల్ స్కేల్ మోడల్ లాంటిది అనమాట. ఈ హబాకుక్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తయారు చేశారు కాబట్టి దీన్ని హబాకుక్ 2 అనే పేరు అయితే పెట్టారు. అయితే దాన్ని తయారు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మనం ఇలాగే కనుక చేసినట్టయితే పైక్రేట్తో మనం ఒక ఫుల్ లెంత్ షిప్ని తయారు చేయలేము. ఎస్పెషల్లీ వీళ్ళు చెబుతున్నట్టుగా 1200 మీటర్ల పొడవైన షిప్ని అండ్ 180 మీటర్ల విడ్తున్న షిప్ని అసలు ఏమాత్రం తయారు చేయలేమని అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే దీన్ని రూపొందించడానికే కొన్ని వేల టన్నుల పైక్రేట్స్ని ఉపయోగించి వాళ్ళు క్రియేట్ చేశారు ఆ షిప్ యొక్క హల్ని కానీ స్ట్రక్చర్ని కానీ. అండ్ ఆ టైంలో లేబర్ చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అండ్ చాలా ఛాలెంజెస్ కూడా వచ్చాయి. బేసిక్గా దాన్ని రూపొందిస్తే సరిపోదు కదా, దాని లోపల కొన్ని ఇన్నోవేటివ్ కూలింగ్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేయాలి. ఎంత కాదనుకున్నా విపరీతమైన టెంపరేచర్స్ వచ్చాయంటే అది కూడా కరిగిపోతుంది కదా. సో అందుకని దాని లోపల కూలింగ్ సిస్టమ్స్ అయితే ఏర్పాటు చేయాలి మెల్టింగ్ నుంచి దాన్ని కాపాడడం కోసం. అండ్ దీన్ని అన్సింకబుల్ వేలో డిజైన్ చేయాలి కాబట్టి దాని యొక్క హల్ కూడా చాలా డిఫరెంట్గా చాలా థిక్గా ఉండాల్సి ఉంటుంది. అంటే టార్పిడోస్ వచ్చి తాకినా కూడా ఆ క్రిటికల్ డ్యామేజ్ని తట్టుకునే విధంగా రూపొందించాల్సి ఉంటుంది. సో వాళ్ళు దాన్ని రూపొందించి
ఆల్బర్టాలోని సెక్లూడెడ్ లేక్లో పెట్టారు. కెనడాలో ఉంటుంది ఈ లేక్. బేసిక్గా ఇనీషియల్గా ఇది సక్సెస్ఫుల్గానే అనిపించింది మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే ఆ మెటీరియల్ యొక్క డ్యూరబిలిటీ అండ్ వయబిలిటీ అండ్ ఒక ఫ్లోటింగ్ ఎయిర్ బేస్ లాగా ఇది పనిచేస్తుందనే ఆలోచన ఇవన్నీ కూడా చాలా మందికి బాగా నచ్చాయి. ఈవెన్ కొంచెం వార్మర్ కండిషన్స్లో కూడా ఇది గడ్డగట్టే ఉంది. సో అంతా అద్భుతంగా ఉంది. మరి ఏమైంది? మరి అంతా పర్ఫెక్ట్గా జరిగినట్టయితే ఈ మెటీరియల్తో ఇప్పటికే బోల్డ్ షిప్పులు ఉండాలి కదా, ఎందుకు లేవు? మనం వాటి గురించి ఎందుకు వినలేదు? ఈ పైక్రేట్ గురించి కానీ, దాని ప్రోటోటైప్ గురించి కానీ, అండ్ దాంతో తయారు చేసిన షిప్పుల గురించి కానీ. దానికి రీజన్ ఏంటంటే ఈ మెటీరియల్తో ఇప్పటివరకు ఒక్క షిప్ కూడా తయారు చేయబడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ ప్రోటోటైపు చాలా పెద్ద ఫ్లాన్ అందరికీ కూడా చూపించింది. బేసిక్గా దాన్ని తయారు చేయడానికే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయింది, చాలా పెద్ద మొత్తంలో మ్యాన్ ఫోర్స్ కూడా అవసరమైంది. మ్యాన్ ఫోర్స్ అంటే వేరే ఏదో అనుకునేరు, మనుషులు కావాల్సి వచ్చింది అని చెప్తున్నాను నేను. మళ్ళీ వేరు వేరు బ్రాండ్లు గుర్తొస్తాయి చాలామందికి, అదో బాధ. సో ఓకే, మొత్తానికైతే వాళ్ళు దాన్ని తయారు చేశారు కదా, దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఖర్చు అని అర్థమైంది వాళ్ళకి. అండ్ టైం కూడా చాలా ఎక్కువ తినేస్తుంది. నార్మల్ షిప్పులు తయారు చేసేదానికంటే దీన్ని తయారు చేయడానికి ఎక్కువ టైం తినేస్తుంది. ఎందుకంటే బేసిక్గా నార్మల్ వాటర్కి ఆ సాడస్ట్ని యాడ్ చేసి ఈ పైక్రేట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా. అలా చేయడానికి ఒక సెపరేట్ ప్రాసెస్, సాడస్ట్ని క్రియేట్ చేయాలి అండ్ వాటర్ని దీన్ని కలిపి గట్టగట్టించాలి అండ్ వీటన్నిటిని ఒక షిప్ రూపంలోకి మార్చాలి. అండ్ షిప్ మొత్తానికి కూడా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇన్వెంట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఒక పెద్ద షిప్గా తయారు చేయాలంటే చాలా కష్టమైన పని. అండ్ వార్మర్ క్లైమేట్స్ వచ్చాయంటే మళ్ళీ అది ప్రాబ్లమ్గా మారిపోయి కరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవసరమా మనకి అని ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక్క షిప్ను తయారు చేసే డబ్బుతో లేదంటే ఆ టైముతో చాలా కన్వెన్షనల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని తయారు చేయొచ్చు. సుమారుగా 12 షిప్పులు తయారు చేయొచ్చు అంట అలాంటి వాటిని. సో బేసిక్గా వాటిని తయారు చేసుకోవడమే బెటర్ కదా. అండ్ ఆ టైంలో వాళ్ళకి అనిపించిన ఇంకో విషయం ఏంటంటే బేసిక్గా ఈ టైంలో స్టీల్కి చాలా అంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. బేసిక్గా ఆ షిప్ యొక్క కింద భాగం మాత్రమే ఐస్తో తయారు చేయబడుతుంది, మిగతా షిప్ అంతా కూడా స్టీల్తోనే కదా. సో ఈ ఎక్స్పెరిమెంటల్ ఐస్ షిప్ పొరపాటు నీటిలో మునిగిపోయింది అనుకుందాం, ఆ స్టీల్ అంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది కదా. సో అదేదో ఆ స్టీల్ని మనం వేరే కన్స్ట్రక్షన్లో వాడుకొని ఆల్రెడీ ట్రై చేసి టెస్ట్ చేసిన విజిల్స్లో వాడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది కదా అనుకున్నారు. సో అందుకని ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. సో అలాగే ఫైనల్గా ప్రాజెక్ట్ హబాకుక్ అయితే షెల్వ్ అయిపోయింది. అండ్ దీని యొక్క ప్రోటోటైప్ ఆల్బర్టాలో చాలా రోజుల పాటు అలాగే నీటి మీద తేలుతూనే ఉంది. మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతూ వచ్చింది. అండ్ ఆ స్టీల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అడుగుకి అయితే వెళ్ళిపోయింది. బేసిక్గా అది పూర్తిగా కరగడానికి సుమారుగా 3 సంవత్సరాల టైం తీసుకుంది. అంటే 3 సమ్మర్స్ రావాల్సి వచ్చింది. అంత వేడి వస్తే తప్ప అది కరగలేకపోయింది. సో బేసిక్గా వాళ్ళు ఏదైతే పైక్రేట్ మెటీరియల్ని క్రియేట్ చేశారో నిజంగా చెప్తున్నా ది బెస్ట్ థింగ్ అసలు. కాకపోతే ఏంటంటే బాగా కాస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. కానీ లేదంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఐడియా చాలా అంటే చాలా ఇన్నోవేటివ్ ఐడియా. సో జెఫ్రీ పైక్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ని క్రియేట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది చరిత్రలో ఒక తెలియని అంతు చెక్కని అధ్యాయంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఎవరు దాని గురించి పట్టించుకోరు, దాని గురించి ఎవరికి పూర్తిగా తెలియదు కూడా, ఎందుకంటే అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయబడలేదు కాబట్టి. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, అందుకనే వాళ్ళు కూడా మనీని వేస్ట్ చేసి స్టీల్ని వేస్ట్ చేసి ఆ షిప్ను తయారు చేయాలనుకోలేదు, అందుకే అది అయితే ఆగిపోయింది. సో అది గైస్, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.